నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ మన అన్నగారి విగ్రహ ఆవిష్కరణకి మరి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ఆయన ఒక ప్రపంచం. ఎన్టీఆర్ తెలుగు జాతికి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం బతికిన మహానుభావుడు. ఆయన జీవితం ఒక పుణ్య గ్రంథం. పుట్టిన మనిషికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. ఆ జీవితం సార్థకం చేసుకోవాలి. దానికి ప్రతీక మన అన్నగారు. కష్టే ఫలి అంటే కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఒక మనిషి జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగచ్చు అంటానికి నిదర్శనం మా తాతగారు, మన అన్న ఎన్టీఆర్ గారు. అలా ఆయన కష్టపడి అంచులంచులుగా పైకి ఎదిగి మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలుపెట్టి 300 సినిమాలు పైగా చేసి ప్రజలకి మంచి సినిమాలు అందించారు. ప్రతి సినిమా ఆయన చేసింది ఒక ఆణిముత్యం. కళ్ళల్లో ఆ మెరుపు, ముఖంలో ఆ తేజస్సు, నడకలో ఆ రాజసం. మరి నవరసాలు పండించగలిగే ఏకైక నటుడు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. మనం రాముణ్ణి, కృష్ణుణ్ణి పరోక్షంగా ఎప్పుడు చూడింది లేదు. అట్లాంటిది రాముడు, కృష్ణుడు పాత్రలు పోషించి రాముడు అంటే, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు మాత్రమే అని అన్నట్టు ప్రతి వారి గుండెల్లో అంచెస్థాయిగా నిలిచిపోయారు. అట్లా ఆయన ఎంతో ప్రేమ, అభిమానం పొందిన ప్రజలకు మళ్ళీ తిరిగి నా రుణం ఎట్లా తీర్చుకుంటారని అనుకున్న ఆయన మళ్ళీ ఆ ప్రజల కోసమే, మరి సామాజిక సేవ కోసం అంకితం అయిపోవాలని అనుకుని ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయన ఒకటే నినాదం, ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం. అట్లాంటిది తెలుగుదేశం పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి పరిపాలనలో మళ్ళీ భారత రాజకీయాలలో ఒక మార్పు తీసుకొచ్చి ఒక సంచలనం సృష్టించారు మా తాతగారు. అట్లానే ఆయన ఈ పంచభూతాలు ఉన్నంత వరకు ఒక గొప్ప నటుడుగా, ఒక ప్రజా నాయకుడుగా, ముఖ్యంగా సంఘ సంస్కర్తగా ఆయన ప్రతి గుండెలో నిలిచిపోతారని చెప్తున్నాను. ఆయన విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా ఎప్పుడు సమాజం అభివృద్ధి కోసం, ప్రజల బావు కోసం కష్టపడ్డారు. ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చి ఎంతో మంది జీవితాలకి ఒక వెలుగు నింపారు, ఒక జీవన ఆధారం కల్పించారు. మరి ఇవాళ రాయలసీమ ఒక రత్నాల సీమగా ఉంది అని అంటే అది మా తాతగారి వల్ల. తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ బీడు భూముల్ని సాగు భూములుగా మార్చింది మా తాతగారు. మరి అట్లానే చెన్నైకి త్రాగటుకు నీరు పంపించి ఆయన మానవత్వం చాటుకుని సహకార రాజకీయాలు కూడా నాంది పలికారు ఆయన. అట్లానే ఆయన 1985లో 3 నియోజకవర్గాల్లో నుంచుని పోటీ చేశారు. ఒకటి నల్గొండ, ఒకటి హిందూపూర్, ఒకటి గుడివాడ. 3ట్లోనూ ఆయన గెలుపు పొందారు. కానీ అట్లాంటిది ఆయన రాయలసీమ హిందూపూర్ ఎంచుకుని దానికి మమేకమైపోయారు ఆయన. దాని తర్వాత 1996లో బై ఎలక్షన్స్ లో మా పెద్దనాన్న గారు నందమూరి హరికృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇవాళ మరి ఎమ్మెల్యేగా 3 సార్లు వరుసగా మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు కొనసాగుతున్నారు.
మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కుమార్ బాబు అన్న గారికి, శ్యామ్ బాబు అన్న గారికి, తర్వాత ఇక్కడ విగ్రహ దాతలు పారా విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ తొందరలోనే కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. లోకా సమస్తు సుఖినో భవంతు.